ఇప్పుడు కూడా కొత్త ఆకు వస్తుంది, పూత వస్తుంది, పూత వచ్చినట్టు పిండి అవుతుంది. ఇప్పుడు మీ తోటనే ఇలా ఉందా? మీరు వేయించిన 9 ఎకరాలు మొత్తం అట్లాగే ఉంది. అందరిది బాగుందా? వాళ్ళు ఏంటంటే నేను ఏదేస్తే అది వేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు వేరే ఇతను తీసుకొచ్చుకోరు. ఎందుకంటే నేను ఎక్కడైనా చూసి మంచి ఇతను తెచ్చుకుంటానని నా మీద నమ్మకంతో, నా బంధువులే కాబట్టి వాళ్ళు నేను వేసిన ఇష్టం ఇప్పుడు మీరు చెప్పినందుకు వాళ్ళైతే బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ ఇప్పుడు కూడా సరే వేసుకున్నందుకు పర్వాలేదులే అన్నారు. రెండోది ఏంటంటే మా కళ్ళంలోనే బేరగాడు కొనుక్కపోతుండు. రైతు మహాసోదరులకు వందనాలండి. మీరు చూస్తున్నారు మారుతి రైతు నేస్తం. నేను మీ హుసేన్ నాయక్. సో ఈ తేజ సీడ్ అన్వేషణలో భాగంగా మనం మ్యాక్స్ అన్ని వెరైటీస్ కూడా కవర్ చేస్తూ ఉన్నాను. సో మీకు అన్ని రకాల వెరైటీస్ అంటే ఏదో ఒక రకం గురించి ఇదే వేసుకోండి అని చెప్పకుండా నాకు తెలిసినంత వరకు నేను నమ్మదగ్గ విత్తనాలు మ్యాక్స్ కూడా మీకు మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. సో అందులో భాగంగా ఈరోజు కృషి అగ్రి జెనెటిక్స్ వారి కృషి తేజ అనేటువంటి వెరైటీని చూడడానికైతే రావడం జరిగింది. సో మనం ఏ ఏరియాలో ఉన్నాము, ఎటువంటి విత్తనాన్ని రైతు అయితే వేసుకున్నాడు, ఈ విత్తనం వేసుకోవడం వల్ల రైతుకు కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటి అన్న అంశం గురించి ఒక్కసారి రైతు వారి మాటలోనే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఖచ్చితంగా కొత్తగా చూస్తున్నటువంటి రైతు మాసాలు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఏం పేరు అన్న? నా పేరు కాకర్ల బ్రహ్మయ్య. ఏ ఊరన్నా ఇది? మాది వెల్లటూరు. ఏ మండలం కిందకి వస్తుంది ఇది? బొల్లాపల్లి మండలం. ఏ డిస్టిక్? మాది గుంటూరు డిస్టిక్ అంటే పల్నాడు జిల్లా. ఇంతకు ముందు పాత వచ్చేసి గుంటూరు, ఇప్పుడు పల్నాడు కొత్త డిస్టిక్. సో అన్న, ఈ రకం ఏదైతే మీరు ఎంచుకున్న రకం ఏంది? ఇది కృషి తేజ స్వీట్స్ వారి కృషి తేజ వేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది అన్న? క్రాప్ బాగుంది. ఏంటి డిఫరెన్స్ ఏం గమనించారు? ఏంటంటే మేము వేసే రకం 22 అట్లా వేరే స్టేజ్లో రకం రకరకాలు తెచ్చేస్తాం. ఓకే. అయితే ఏంటంటే ఎక్కువగా మందులు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఈ ఏడు ఏం చేసామంటే ఇది అసలు ఇత్తనం మాకు తెలియదు. ఈ విత్తనం మాకు తెలియదు. ఓకే. ఎవరు చెప్పారు మీకు అసలు ఇది? మాకు ఈ ఊర్లో సపరపు రాంబాబు అని అతను 15 ఏళ్ళ నుంచి మిరపనారు పోస్తాడు. మామూలుగా చూడండి, మిరపనారు పోస్తాడు. అంటే నర్సరీలో పోస్తాడా? మామూలుగా బెడ్ల మీద పోస్తాడు. బెడ్ల మీద ఓపెన్ ప్లేస్ పోసి ఈ రోజు ఏమన్నాడంటే, నా దగ్గర కొత్త ఇత్తనం ఉంది బ్రహ్మయ్య, వేసుకెళ్ళు, నీకు ఇబ్బంది లేదు, ఏదైనా తేడా వస్తే నాది బాధిస్తున్నాడు. అంత గ్యారంటీ ఇచ్చిండు. గ్యారంటీ ఇచ్చి నాకు ఎందుకులన్నా, నాకు మేము ఎప్పుడు వేసుకునేది వేసుకుంటాం అన్నాం. కానీ అతను ఏమన్నాడంటే, ఈ ఒకసారి చూడు, ఈ ఒకసారి చూస్తే నెక్స్ట్ నువ్వే వేస్తావు అన్నాడు. సరేనని చెప్పేసి నేను తీసుకునేటప్పుడు మా బావయ్య, మా మామ, మా బావ వీళ్ళంతా కలిపి మొత్తం 4 మీద 9 ఎకరాలకు వేసుకున్నారు. నేనేమో 1.70 సెంట్లు లాగా వేసాను. నేను. ఎలా అనిపిస్తుంది? క్రాప్ బాగుంది. ఎంత వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు నేను ఆల్రెడీ ఫస్ట్ కోత కోసా. ఈ 1.70 సెంట్ల మీద వచ్చేసరికి నాకు 17 క్వింటాల్ దాకా అయింది. 17 క్వింటాల్. ఇప్పుడు ఎంత అవుతుంది అంటారు? మళ్ళీ తెంపడానికి సిద్ధంగా ఉంది. మళ్ళీ మొత్తం ఉంది, కాపుకి వచ్చింది. కాకపోతే మొత్తం కాయ మొత్తం పండింది. 70-80% కాయ పండిపోయింది. దీనికోసం ఆగా ఒక్కసారి శుభ్రంగా కోద్దామని చెప్పేసి ఆపాను. అయితే ఈసారి ఏదైనా 40 నుంచి 43 క్వింటాల్ దాకా వస్తుంది. 40 నుంచి 43 క్వింటాల్ దాకా వస్తుంది. మళ్ళీ తర్వాత కూడా ఇంకొక 5-6 క్వింటాల్ మళ్ళీ వచ్చే అవకాశం కనబడుతుంది. పైన ఏరితే ఎండలు ముదిరినాయి కదా, వెళ్తుంది మళ్ళీ 5 దాకా వెళ్తుంది అనిపిస్తుంది. వస్తుంది. ఇదిగో పోతా పిండి మొత్తం పిండినే కనబడుతుంది. ఇప్పటికి ఇవాళ డేట్ కనుక చూసుకున్నట్లయితే మార్చి 17వ తారీఖు ఇప్పటికి కూడా మంచి పిందె పడతా ఉంది. చక్కగా ఎదుగుదలతోటి క్లీన్నెస్ ఉంది తోట. ఎంత నీట్ గా చూడండి. పచ్చికాయ కూడా ఇంకా చూడండి ఎట్లా పడుతుంది. పిందెలు వచ్చిన పోత వచ్చినట్టు పిందె అయిపోతా, రాలిపోవడం అట్లాంటివి ఏం లేవు. రెండోది ఏంటంటే నల్లికి తట్టుకుంది. ముందు మెయిన్ బొబ్బర్ లేదు, వైరస్ అనేది లేదు. నల్లిని తట్టుకున్నది, వైరస్ లేదు. ఈ రెండు చాలు. మెయిన్లీ చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితికి, ప్రజెంట్ ఉన్నటువంటి వెదర్ ఏదైతుందో ఈ వెదర్ కి వైరస్ ని తట్టుకుంటే సరిపోతుంది, అండ్ నల్లిని తట్టుకుంటే ఆటోమేటిక్ కాపని మేము కొట్టే మందులు మొత్తం నల్లికే కదండి, నల్లికైనా బొబ్బర్ రాకుండా. కానీ దానికైతే బాగా తట్టుకుంది. ఎన్ని రోజులు వ్యవధిలో కొట్టారు మందు? 4 రోజులు 5 రోజులు. సో తట్టుకుంది మంచిగా. నేను చెప్పడం కాదండి, మీరు చూడండి, మీరు చూస్తే అర్థమైంది. బొబ్బ వచ్చినాయి కానీ ఏదైనా ఇప్పుడు కూడా కొత్త ఆకు వస్తుంది, పూత వచ్చినట్టు పిండి అవుతుంది. ఇప్పుడు మీ తోటనే ఇలా ఉందా? మీరు వేయించిన 9 ఎకరాలు మొత్తం అట్లాగే ఉంది. అందరిది బాగుందా? వాళ్ళు ఏంటంటే నేను ఏదేస్తే అది వేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు వేరే ఇతను తీసుకొచ్చుకోరు. ఎందుకంటే నేను ఎక్కడైనా చూసి మంచి ఇతను తెచ్చుకుంటానని నా మీద నమ్మకంతో, నా బంధువులే కాబట్టి వాళ్ళు నేను వేసిన ఇష్టం. ఇప్పుడు మీరు చెప్పినందుకు వాళ్ళైతే బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ ఇప్పుడు కూడా సరే వేసుకున్నందుకు పర్వాలేదులే అన్నారు. రెండోది ఏంటంటే మా కళ్ళంలోనే బేరగాడు కొనుక్కపోతుండు. కళ్ళంలోనే. సో కాయ చూస్తే వదలలేరు. అంటే మంచి క్వాలిటీ బాగుంటుంది. కలర్ ఉంది, కాయ
కాయ పొడుగుంది, బాగుంది, ఇబ్బంది మార్కెట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఊర్లోనే వచ్చి తీసుకోవాలి, మన కళ్ళంలోనే అయిపోతుంది. రైట్, ఓకే. మొత్తానికి రైతుకి ఏం మాట అంటారు, వేసుకోవచ్చా? రైతు ప్రతి ఒక్క రైతు అయితే వేసుకోదగ్గ ఇత్తనమే, కౌలు రైతులకైతే ఇంకా బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు కౌలుకి వచ్చేసరికి ఎకరానికి 40,000 నుంచి 45,000 కౌలు ఉంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ దిగుబడి వస్తుంది. ఎక్కువ దిగుబడి రావడం వల్ల మన కౌలు రైతులకి ఏంటంటే సేఫ్. ఇప్పుడు సొంత పొలాలు అనుకో వాళ్ళకి సరే ఎంత వరకు వచ్చి వాళ్ళు కూడా వేసుకునే తగ్గిస్తున్నాయి. వాళ్ళకైనా కౌలు రైతులకి ఏంటంటే కౌలు రైతులకి ఇంకో 10 రూపాయలు బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. అంటే అన్ని వచ్చేటువంటి దిగుబడి కంటే ఒక మెట్టు పైనే ఉంది. మీరు కౌలేనా? మేము కౌలు రైతు, నాకు సొంత పొలమే లేదు, కౌలు రైతునే. నేను కూడా కౌలుకి వేసుకుంటానే వేస్తాను. అయితే మటుకు ఎన్నాళ్ళ నుంచి వేసాం కానీ ఈ 7-10 రూపాయలు వచ్చినాయి అంటే ఈ ఇత్తనం బాగా కాసింది అన్న, బాగా కాసింది. రెండోది ఏంటంటే మంచి కలర్ ఉంది, తాళ్ళు లేదు, ఫస్ట్ తాళ్ళు లేదు, కాలర్ కూడా చూడండి, కాపు మటుకు కింద నుంచి దగ్గర కాపు, ఫస్ట్ ఎప్పుడైతే దగ్గర కాపు వచ్చిందో మాకు ఇప్పుడు ఇంత కాయ రావడానికి కారణం అదే. చూడండి కింద నుంచి పైదాకా కూడా, కింది నుంచి ఏ గనుపు ఏ చెట్టు లేపినా కానీ గనుపులో కాయ అద్భుతంగా ఉంది, బాగుంది. దానివల్ల మాకు కింటాలు ఎక్కువ రావడానికి, దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. రైతులు అయితే వేసుకోవచ్చు. నెంబర్ 1 ఇత్తనం, అసలు సోషే పని లేదు, రైతులకి తప్పనిసరిగా వేసుకోవాల్సింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎప్పటికప్పుడు వెరైటీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇదే పేరుని సంవత్సరానికి ఒక పేరు తీయకుండా ఇదే పేరుని 17 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేసుకుంటూ తీసుకుని వస్తున్నారంటే మనం గమనించవచ్చు ఎంత నమ్మకదగ్గమైనటువంటి సీడో. సో కాబట్టి మీకు ఈ సీడ్ కనుక కావాలనుకున్నట్లయితే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. మంచి రకం ఎంచుకొని సరి అయినటువంటి యాజమాన్యం పాటించినట్లయితే మంచి దిగుబడి ఖచ్చితంగా రైతుకి సాధ్యమవుతుంది. అదేవిధంగా ఇక్కడ మన రైతు గారు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే కౌలు రైతులకు కూడా ఒక దిగుబడి అనేది ఒక మెట్టు ఎక్కువగా వచ్చి వారికి కూడా పెట్టుబడి భారం తగ్గే విధంగా ఉంటుందని అయితే రైతులు అయితే అంటున్నారు. సో కాబట్టి గమనించి మంచి రకాన్ని ఎంచుకోగలరని కోరుకుంటున్నానండి. సో ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకున్న అంశం. మరొక వీడియోలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటి షేర్ చేయండి. సో ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.